హాయ్ గాయ్స్, ఫైనల్ గా అడ్డన్ రివ్యూతో వచ్చేసాను నేను. మీరందరూ అడుగుతున్నారు కదా అని చెప్పి నేను రాలేదు. ఎందుకనంటే ఇవాళ ఎపిసోడ్ మంచి కిక్ వచ్చింది. నాకైతే అసలు చాలా నచ్చేసింది నాకైతే. ఎందుకనంటే అసలు ఆ మాస్క్ మ్యాన్ అలాగే సంజన అక్కయ్య ఆడిన తీరు ఏదైతే ఉందో చాలా బాగా ఆడారు అనిపించింది నాకైతే. అసలు షేక్ ఆడిచ్చేసారు అంతే. నాగార్జున గారిని కూడా కాసేపు అలా నించోపెట్టి ఆర్గ్యుమెంట్ చేసిన తీరు ఏదైతే ఉందో అది తప్పు ఉప్పు పక్కన పడేస్తే చాలా ధైర్యంగా వాళ్ళు అనుకుంటున్న పాయింట్స్ వాళ్ళ కోసం వాళ్ళు స్టాండ్. నువ్వు ఆగు, నీ గురించి ఎవరు రాలేదు, నువ్వు దుప్పడేసుకుని పడుకో. ఊరికే అక్కడేమో స్టేజ్ మీద అంత గొడవ పడి చచ్చిపోతుంటే ఆడియన్స్ వచ్చారండి, ఆడియన్స్ మీ ఒపీనియన్ తీసుకోండి మా వాళ్ళే అనుకుంటూ వాళ్ళ చేత నీ ఒపీనియన్లు ఆయన దండం పెట్టేశాడు మొత్తానికి. మాస్క్ మ్యాన్ అసలు ఏమన్నా నడిపించావా షోని? అందులో అన్నట్టు చూస్తున్నారా, నేను నాగార్జున గారు మ్యాచింగ్ అసలు ఆ డ్రెస్ చూసి ఇప్పుడు తవ్వకాల్లోంచి నేను కూడా తీసాను. ఇప్పుడు ఇది షర్ట్ మా అమ్మాయిది, ఇది షర్ట్ కాదు అన్నట్టు గౌను టకప్పి చేసేసి మొత్తానికి మేనేజింగ్ సెట్ చేసాం. ఎనీవే ఇప్పుడు ఇవాళ ఎపిసోడ్ అయితే నాకు మంచి కిక్ వచ్చింది, అందుకే నేను అడ్డంగా చేసేద్దాం అంటే మొత్తం ఎపిసోడ్ గురించి అయితే మాట్లాడను నేనైతేను. మీరు ఎక్స్పెక్టింగ్ చేయకండి. ఓన్లీ అడ్రస్సింగ్ ఏమిటయ్యా విషయం, మొత్తం కాంట్రవర్సీ అయిన విషయం ఏమిటయ్యా అంటే హరిత హరీష్ గారు పాస్ చేసిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇమాన్యుయల్ గురించి మాట్లాడింది. అక్కడ స్క్రీన్ పై కూడా చూపించేశారు. మీరు ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసొచ్చేయండి. నేను కూడా ఇక్కడ ప్లే చేస్తాను, చూసేయండి అనమాట. వాళ్ళు పర్సనల్గా వెళ్తే నేను ఊరుకోను, పర్సనల్ ఏంటి చెప్తాను. ఆడవాళ్ళతో అయితేనే మాట్లాడతారు అన్నాడు ఈ మనిషి. అవును, ఇమాన్యుయల్ కదా. ఇప్పుడు నేను ముగ్గురితో మాట్లాడా, తనుజ, ఇమాన్యుయల్, బర్నీ. నా తెలియదు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అనుకున్నాను. 2 రోజులు ముగ్గురు ఆడవాళ్ళతో ఫైట్ చేశాను, నాకు అర్థమైంది. అర్థమైంది కొట్టే బట్ దట్ పాయింట్. ఆడవాళ్ళతోనే అయితేనే మాట్లాడతారు, గొడవ పడతారంటే ఇప్పుడు నాకు ఇప్పుడు అర్థమైంది. సారీ, నేను ఒక ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అనుకున్నా, ముగ్గురు ఆడవాళ్ళతో మాట్లాడానని ఇప్పుడు అర్థం. అదైతే కొంచెం పర్సనల్ అనిపించింది. సో చూసారు కదా, దాన్ని బట్టి నాకేం అర్థమైందయ్యా అంటే ఇప్పుడు నేను హరిత హరీష్ గారిని సపోర్ట్ చేస్తానా, ఇమాన్యుయల్ని సపోర్ట్ చేస్తానా, బిగ్ బాస్ని సపోర్ట్ చేస్తానా, అది జన్మకు అవదులే, ఆయన్ని సపోర్ట్ చేస్తానా ఏమిటి అనేది మీరు అనుకుంటే కనుక నేను ఎవరిని సపోర్ట్ చేయట్లేదు. అక్కడ ఒక కంటెస్టెంట్ పాస్ చేసిన కామెంట్స్ నాకు ఎలా అనిపించాయి అనేది నా ఒపీనియన్ షేర్ చేసుకోబోతున్నాను నేను. బేసిక్ గా ఏం జరిగింది, ఇమాన్యుయల్ అన్న అతను ఏం చెప్పాడో మనకి ముందుగా తెలియదు. కాకపోతే అక్కడ సిచ్యువేషన్ కాన్వర్సేషన్ బట్టి మనకు అర్థమైంది ఏమిటయ్యా అంటే ఇమాన్యుయల్ అనే అతను ఈ కంటెస్టెంట్ హరిత హరీష్ కంటెస్టెంట్ ని బేసిక్ గా నువ్వు వాళ్ళతోనే ఆడతావు అనే ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశాడు. అసలు ఫస్ట్ తవ్వాల్సిందే ఇక్కడ నుండి ఏమిటి అసలు ఆ పాస్ చేసిన స్టేట్మెంటే రాంగ్ అంటాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమ్ము పాస్ చేసి, ఇప్పుడు ఇమ్ము అంటే నాకేంటి అసలు అబ్బాయి ఎవడో నాకు తెలియదు, జబర్దస్త్లో చేస్తాడంటే నేను జబర్దస్త్ అలాంటివి చూడను కాబట్టి నాకు అసలు సంబంధం లేదు. నాకు ఒక కంటెస్టెంట్ అంతే, అతను వాళ్ళు ఎవరైనా అవని, సెలబ్రిటీ అవని లేకపోతే కామన్ మ్యాన్ అవని, బిగ్ బాస్ నేషనల్ షో ఇంటర్నేషనల్ షో అన్నట్టు మర్చిపోయాను. ఇంటర్నేషనల్ షో మనకి టీవీ ముందు కనిపిస్తున్నప్పుడు వాళ్ళు మనకి ఎంటర్టైనర్స్ మాత్రమే, కంటెస్టెంట్ మాత్రమే. వాళ్ళు ఏ స్టేట్ లో ఉన్నారు అనేది మనకు అనవసరం. సో వాళ్ళు మనకి ఎంటర్టైన్మెంట్ కోసం ఒక షో రన్ చేస్తున్నప్పుడు అందులోకి వచ్చారు. సో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మనకు అనవసరం. సో అతను ఇమాన్యుయల్ అన్న అతను వచ్చి ఇలా స్టేట్మెంట్ పాస్ చేయడం అనేది కూడా రాంగే అంటాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకన్నా అతను ఆడవాళ్ళతోనే ఫైట్ చేస్తానంటే ఆడవాళ్ళు మరి తక్కువనా అక్కడ కూడాను కాదు కదా. ఎందుకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టేట్మెంటే రాంగ్. లేడీస్ తోనే ఫైట్ చేస్తాడు అనే స్టేట్మెంట్ ని ఎందుకు అడ్రస్ చేయలేకపోయారు మీరు, మీ బ్యాచ్ అందరూ ఏం చేస్తున్నారు? ఆడియన్స్ ని తీసుకురాలేదా మీ ఆడియన్స్ ని? సో ఇమాన్యుయల్ ఆ స్టేట్మెంట్ పాస్ చేసినప్పుడు దానికి ఆన్సర్ లాగా ఇతను వెళ్ళి ఆ ప్రియానా క్యాండిడేట్ అక్కయ్య తోటి కూర్చుని డిస్కషన్లో ఏమిటంటున్నాడు, అతను వచ్చి నాతోటి లేడీస్ తోనే మరి ఫైట్ చేస్తానన్నాడండి. నేను ఇప్పటిదాకా ఫైట్ చేసింది ఎవరితోటి, మరి ఇమాన్యుయల్ తో ఫైట్ చేశాను, అలాగే తర్వాత భరణి గారితో చేశాను, తనుజ తోటి చేశాను. సో ఇప్పుడు ఆయన స్టేట్మెంట్ ప్రకారం నేను ముగ్గురు ఆడవాళ్ళతోటి ఫైట్ చేసినమాట నాకు అర్థమైంది ఆ విషయం అనుకుంటూ ఆయన దానికి కన్క్లూజన్ ఇచ్చాడు తప్పించి వాళ్ళిద్దరిని ఆడవాళ్ళు అని స్టేట్మెంట్ అయితే ఎక్కడ పాస్ చేసినట్టుగా నాకైతే అనిపించలేదు. బీయింగ్ అ ఉమెన్ నాకైతే అక్కడ ఎక్కడ కూడా లేడీస్ ని తక్కువ చేసినట్టుగా కానీ లేకపోతే భరణి గారిని ఇమ్ము గారిని లేడీస్ వీళ్ళిద్దరు లేడీస్ అన్నట్టుగా మనకి రెడ్ ఫ్లవర్ అన్న దానికి ఎంత డబుల్ మీనింగ్ వచ్చి మనకి ఎంత ఆర్గ్యుమెంట్ అయ్యి అది తప్పనుకుంటూ ఎలా చెప్పడం జరిగిందో. ఇప్పుడు ఇక్కడ ఒకవేళ అతను స్టేట్మెంట్ ఏ మాత్రం మాటలు కొంచెం అటు ఇటుగా దొరిలిచ్చిన లైక్ వాళ్ళిద్దరూ కూడా ఆడవాళ్లే అనమాట అనే మాట వచ్చి ఉంటే అది తప్పయి ఉండేది ఏమో. అంటే ఆబ్వియస్లీ మేల్ ఈగో హర్ట్ అవుతుంది వాళ్ళకి, మమ్మల్ని ఏంటి జెండర్ మార్చేసి మమ్మల్ని ఇలా అంటున్నారా అనేది. సో అతను అంతలాగా విడమర్చి అట్లా ఏం చెప్పలేదు. అతని ఉద్దేశం కూడా నాకు అనిపించింది ఏమిటయా అంటే ఇమాన్యుయల్ నేను లేడీస్ తోనే ఆడతాను అంటున్నాడు. సో నేను ఇప్పటిదాకా ఆడింది ఎవరితోటి, తనుజ, భరణి, ఇమాన్యుయల్. సో ఆ ప్రకారం ఆయన ఉద్దేశం ప్రకారం మరి నేను ముగ్గురు ఆడవాళ్ళతో ఆడానమాట అన్నాడే తప్పించి వీళ్ళు ముగ్గురు ఆడవాళ్ళు అనమాట అనుకుంటూ స్టేట్మెంట్ అయితే పాస్ చేయలేదు అతను. సో నా ప్రకారం, నా ఒపీనియన్ ప్రకారం అది కంప్లీట్
మళ్ళీ సంజన అక్క కూడా లేచి నించుని ఇలా చూపించి అలా చూపించి అన్ని చెప్పింది. కానీ ఐ రియలీ ఎంజాయ్ హర్ గేమ్. తన స్ట్రాటజీస్ కానీ తన అంతా మంచిగా చాలా బాగా ఆడుతోంది. 5 month old ని ఇంట్లో పెట్టుకుని ఆ మూడ్ స్వింగ్స్ కానీ పోస్ట్ మార్టం ఈ డిప్రెషన్ వాట్ ఎవర్ ఇవన్నీ ఉన్నా కూడా అవన్నీ హార్మోనల్ చేంజెస్ ఇవన్నీ పక్కన పెట్టి ఆ అమ్మాయి కొంపలో అందరితోటి చాలా బాగా హ్యాండిల్ చేసుకుని మంచిగా ఎక్కడ ఎప్పుడు ఎవరిని పోక్ చేయాలో అమ్మాయికి తెలుసు, ఎక్కడ మంచిగా ఆడాలో అన్ని అర్థమవుతున్నాయి. అమ్మాయికి చాలా బాగా ఆడుతుంది. కానీ దాన్ని కూడా సిచ్యువేషన్ తీసుకుని అమ్మాయి జస్ట్ కొంచెం ట్రిగ్గర్ చేసిందేమో అనిపించింది. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా కొంచెం అంత ఆలోచన లేకుండా కొంచెం కావాలని మరి నాగార్జున గారు ఆల్రెడీ ఈ వేలో ఆయన ప్రొజెక్ట్ చేస్తున్నారు కాబట్టి మనం కూడా ఇందులోనే వెళ్ళిపోదాం అనుకుంటూ అందరూ ఎవరు స్టాండ్ తీసుకోలేదు. ఓన్లీ చిన్న మెదడుకి పెద్ద దెబ్బ తగిలిన మన రీతు అక్కయ్య మాత్రమే స్టాండ్ తీసుకుంది మన మాస్క్ మ్యాన్ కి. నాకు కరెక్ట్ అమ్మాయి కూడా కరెక్ట్ గానే ఆలోచించింది. అక్కడ నాకు అనిపించింది కూడా అదే. ఆనెస్ట్లీ స్పీకింగ్ అక్కడ అబ్బాయి అన్న స్టేట్మెంటే తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడవాళ్ళతోనే ఫైట్ చేస్తారు అన్నప్పుడు ఆడవాళ్ళు తక్కువ, ఏ ఫైట్ చేయకూడదు ఆడవాళ్ళు, నీ కొంపలో అందరూ ఈక్వల్ గా ఉండాలంటావు కదా. మరి ఈయన అన్న స్టేట్మెంట్ తప్పు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ వాళ్ళందరూ ఆర్గ్యూ చేసింది ఏంటి అక్కడ అంటే ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు ఈయన, ఆర్ లేకపోతే వీళ్ళిద్దరిని లేడీస్ అంటున్నాడు అని 2 విధాలుగా కూడా దాన్ని ప్రొజెక్ట్ చేసేసారు. అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇమ్ము అన్న స్టేట్మెంటే రాంగ్. ఆడవాళ్లతో ఫైట్ చేస్తాడు అన్న స్టేట్మెంట్ ఎంత తప్పు కాదు. ఇప్పుడు ఈయన ఓహో అయితే మన ఇమ్ము ప్రకారం నేను 3 ఆడవాళ్ళతో ఆడుతున్నాను అనమాట అన్న స్టేట్మెంట్ కూడా తప్పు కాదు అని నా ఉద్దేశం. సో ఓవరాల్ గా సిచ్యువేషన్ కన్సిడర్ చేసుకుంటే ఇవాళ కంప్లీట్ గా అది మ్యానిపులేట్ అయిపోయిందేమో అనిపించింది. సో నాకు దీని గురించి అయితే మాట్లాడాలనిపించింది. ఎందుకంటే నా ఒపీనియన్ డిఫరెంట్ గా ఉంది. అక్కడ ఆడియన్స్ అండ్ జడ్జ్ ఇంకో ఈ క్యాండిడేట్ ఈ సెటప్ చేసిన ఆడియన్స్ వీళ్ళందరి ఒపీనియన్స్ చూసుకుంటే ఆఫ్ కోర్స్ చాలా మంది ఆన్లైన్ సోషల్ మీడియాలో కూడా చాలా మంది దీని గురించి మాట్లాడండి షేర్ చేయండి అన్నారు. కానీ నాకు అందులో ఎక్కడా కూడా వీళ్ళిద్దరిని లేడీస్ అని కానీ లేకపోతే లేడీస్ ని తక్కువ చేసినట్టు కానీ ఏం అనిపించలేదు. ఇన్ఫాక్ట్ అసలు ఇమాన్యుయల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా అనకుండా ఉండాల్సిందేమో అని నా అభిప్రాయం కూడాను. సో ఇది ఇవాళ మన హరిత హరీష్ అలాగే తర్వాత ఇమాన్యుయల్ దాని గురించి అడ్రస్ చేద్దాం అనుకున్నది. నెక్స్ట్ సంజన చాలా చాలా బాగా ఆడుతోందని నా ఉద్దేశము. ఎందుకనంటే మన కొంపలో చూసుకుంటే సెలబ్రిటీస్ హోదాలో వచ్చిన వాళ్ళల్లో సంజన ఒకటి కొంచెం స్ట్రాంగ్ గా అనిపిస్తోంది. అలాగే మాస్క్ మ్యాన్ నేను ఫస్ట్ ఇంప్రెషన్ నాకు చాలా వర్స్ట్ గా అనిపించింది ఆయన మీద చెప్పకపోవడమే. అగ్ని పరీక్షల్లో ఆయన చూసినప్పుడు వైఫ్ ని కొట్టానండి నేను ఏవైతే చెప్పాడో అప్పుడే నాకు కంప్లీట్ 0 అయిపోయింది. ఎవరినైనా సరే అసలు అతన్ని ప్రొజెక్ట్ చేసుకున్న విధానము అవన్నీ కూడా చూసి నాకు అసలు ఎక్కలేదు ఆ క్యాండిడేట్ గురించి. బట్ ఆ క్యాండిడేట్ ఇప్పటికీ స్టిల్ నేనేం కన్సిడర్ చేయలేదు. బట్ ఈ డెఫినెట్లీ ఏంటంటే అతనికి అది ఉంది, ఇంప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నాను అని కానీ అవన్నీ కూడా తను పక్షాతాపం పడుతున్నాడు అనే ఫీలింగ్ అయితే నాకు అనిపించింది అతనిలో చూస్తే. సో అతనికి కంప్లీట్ గా కరెక్ట్ చేసుకుందాం బిహేవియర్, అలాగే తర్వాత తప్పు చేయకూడదు, మన సైడ్ నుంచి తప్పు ఉండకూడదు అనే లక్షణాలు కొద్దిగా కనబడుతున్నాయి. సో అతను అలాగే మంచి పాత్రలు వెళ్తే కనుక డెఫినెట్ గా అతను కూడా టాప్ 5 లో ఉంటాడేమో అని నా అభిప్రాయం. సంజనతో పాటు ఒకవేళ సంజనను ఉంచితే అమ్మాయికి డెఫినెట్ గా అయితే ఆ స్కిల్స్ అన్ని ఉన్నాయి, టాప్ 5 వరకు వెళ్లే స్కిల్స్. బట్ మిగతా వాళ్ళందరినీ కన్సిడర్ చేసుకుంటే నేను ఈయన ఏదో చేస్తాడు అనుకున్నాను కానీ సత్యాన్ ఆడేలా అవి ఏమో ముందు ఏమైనా ఇంప్రూవ్ అవుతాడేమో చూద్దాం. ఈజ్ లిటిల్ కన్ఫ్యూజ్డ్ ఏమో అనిపించింది, కంప్లీట్లీ లాస్ట్, కొంచెం కన్ఫ్యూజ్డ్ గా అనిపిస్తున్నాడు. చూద్దాం ఏమైనా ఇంప్రూవ్ అవుతుందేమో అని. మిగతా వాళ్ళలో చూసుకుంటే నాకు ఇంకెవ్వరూ కూడా వీళ్ళు స్తోపు వీళ్ళు కంప్లీట్ గా బాగా ఆడతారు అనిపించిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఆనెస్ట్లీ స్పీకింగ్ ఇంప్రూవ్ చేసుకుంటే బెటర్. ఇప్పటిదాకా కాస్తో కూస్తో నెగిటివ్ పాజిటివ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కొంచెం మనకి మంచిగా కనపడి చేసి ఏవైనా ఫోకస్ వచ్చే వాళ్ళల్లో ఎవరైనా ఉన్నారా అంటే మాస్క్ మ్యాన్ సంజన అని చెప్తాను నేనైతేను. సో చూద్దాం ఇంకా నెక్స్ట్ రేపు ఏమవుతుంది, అసలు రేపు ఎవరినైనా ఎలిమినేట్ చేస్తున్నారా చేయట్లేదా, వెళ్ళిపోతున్నారా లేదా ఏమిటి అసలు. మళ్ళీ ఉత్తుత్తి ఇప్పుడే వచ్చారు కదా కొంపలోంచి అప్పుడే బయట పంపం మేము అనుకుంటూ మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ మన ఆనవాయితీ ఉంటుంది కదా ఆ ప్రకారం అలా కానిస్తావా లేదా ఏమిటి అనేది రేపు చూసుకుందాం నాన్న. నాకైతే మంచి మజా వచ్చింది ఇవాళ ఎపిసోడ్. సో మీరు నా ఒపీనియన్తో మీరు ఏకీభవించక్కర్లేదు, మీ ఒపీనియన్ మీకు ఉండొచ్చు, నా ఒపీనియన్ మాత్రమే ఇది. సో అందరూ బాగా మీకు కావాల్సిన వాళ్ళకి ఓట్లు వేసుకోండి, ఎవరిని పంపించేయాలనుకుంటున్నారో వాళ్ళని కొంపలోంచి బయట దోసేయండి. అందుకని మళ్ళీ రేపు ఎపిసోడ్ కూడా నచ్చితే రేపు కూడా ట్రై చేస్తాను అడ్డంగా వచ్చేయడానికి, లేకపోతే మీకు ఇలా నిలువుగా వచ్చేస్తాను అనమాట. అది కాన్సెప్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్. సర్లే నువ్వు చెప్పు, ఫస్ట్ డే కదా ఎందుకు నిన్ను మళ్ళీ విజ్ఞం ఎందుకు చెప్పు వింటానులే నేను కూడా ఇలా నుంచి తెలిపినందుకు బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నాను. బయలుదేరినా. థ్యాంక్ యూ వెరీ మచ్.